అండ్ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ కొలాబరేషన్స్తో అటు చాలా జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కడప జిల్లా పులివెందులలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందులలో కూడా ఒక మెడికల్ కాలేజ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ వల్ల తెలుసు మనందరికీ ప్రజలకి చాలా యూజ్ ఉంటుంది. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందంటే ఆ నియోజకవర్గంలో సహా పక్కనున్న నియోజకవర్గాల్లో ప్రజలందరూ కూడా ఫ్రీగా వైద్య సదుపాయాలు పొందొచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఒక భారీ మెడికల్ కాలేజీని అయితే నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తాజాగా ఈ మెడికల్ కాలేజీ పేరు మారుస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మెడికల్ కాలేజీ కట్టి తన తండ్రి గారైన వైఎస్ఆర్ గారు పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ గారు డాక్టర్ కాబట్టి వైఎస్ఆర్ పేరు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ పేరును తొలగించిందనమాట. తొలగించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల అనే పేరుతో పిలవాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీని మీద వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడి కట్టుకొని వాళ్ళ నాన్నగారి పేరు పెడితే, అది కూడా పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీకి వాళ్ళ నాన్నగారు పెడితే చంద్రబాబు చేసింది ఏమీ లేదులే, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం ఆయన ఓన్లీ పేర్లు మారుస్తుండో అని చెప్పేసి వాళ్ళైతే విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే, గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎంత పెద్ద స్థాయిలో గొడవ జరిగిందో మనందరూ తెలుసు. టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా ఎంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కట్టుకొని, అంటే సొంతంగా మీన్స్ ఏంటంటే తన నియోజకవర్గంలో ప్రభుత్వ డబ్బులతో కట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెడితే ఇప్పుడు దాన్ని ఆ వైఎస్ఆర్ పేరుని తీస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ గారి మీద ఉన్న ద్వేషం ఏందో ఇట్లా తెలుస్తుందనమాట. ఒకసారి ఏమన్నంటే, నేను రాజశేఖర రెడ్డి మంచి స్నేహితుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అలాంటప్పుడు మరి పులివెందుల నియోజకవర్గంలో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన మెడికల్ కాలేజీకి ఆఖరికి ఆయన పేరుని తొలగిస్తే మరి ఇది ఎక్కడ స్నేహం అయితే మనకైతే తెలియట్లేదు అనమాట. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఎంత రచ్చ చేశారో మనందరం చూసినాం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన తన నాన్నగారి పేరు పెట్టుకుంటే ఇంత అంటే మార్చినా కానీ మీడియా మాత్రం ఎలాంటి సౌండ్ లేదనమాట. ఏమంటే నోరున్నోడిది రాజ్యం అన్నట్లుగా ఇట్లా అయిపోతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఈ యొక్క అంశంలో ఎవరు కరెక్ట్ అనే అంశాన్ని కూడా మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.